ముఖ్య అతిథిగా ఉన్న పార్థసారథి గారితో సన్నిహితమైన సాన్నిహిత్యం ఏర్పడింది. నేను తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉన్న కాలంలో వారు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి కమిషనర్గా డైరెక్టర్గా ఉన్న కాలంలో కొన్ని కమిటీలలో వారు వేయడం, నేను వెళ్ళడం, ఈ అవార్డ్స్ వ్యవహారం వారు ఆ మెరిట్కి ఎంత అవకాశం ఇచ్చేవారంటే ఆశ్చర్యం వేసింది. అదొకటి ఊరికే మనసులో ఉంటుందని చెప్తున్న విషయం. ఇప్పుడే అన్నమాట అక్కడ ఉద్యోగం చేస్తూ ఇది అడిషనల్గా ఇన్ఛార్జిగా చేస్తున్న విషయం తెలిసినారా? ఈ అడ్మినిస్ట్రేషన్ విశ్వవిద్యాలయం ప్రధానంగా 2 రూపాలు కలుసుకుంటుంది. ఒకటి అడ్మినిస్ట్రేషన్, మరొకటి టీచింగ్ సంబంధించింది అకాడమిక్. ఈ అడ్మినిస్ట్రేషన్ మేము చూసుకోండి, అకాడమిక్ సంగతి నేను చూసుకుంటాను. రిజిస్ట్రార్ ఇద్దరు చిన్నగా ఒక అండర్స్టాండింగ్ వచ్చినారని సార్ ఇప్పుడే వాళ్ళు. దట్ ఇట్సెల్ఫ్ షోస్ ది ఇంట్రెస్ట్ టువర్డ్స్ ది టీచింగ్ అకాడమిక్ లైఫ్ పార్థసారథి గారికి ఎలా ఉంటుంది. అందువల్ల అది ఈ టీచర్స్ పట్ల, టీచింగ్ పట్ల ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తుంది. అందువల్ల వారికి గురువుగా గురు పూజ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు. మరొకటగా ఈరోజు నన్ను ఇక్కడికి ఇట్లా ఆహ్వానించినందుకు సంతోషిస్తూ కృతజ్ఞతలు వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్ట్రార్ గారికి. పిలిస్తే బాగానే ఉంటుంది అన్న అధ్యాపక మిత్రులకు మీరు వింటున్నారు అనేటువంటి నమ్మకం చేత ఈ మాటలతో మొదలు పెడుతున్నారు. చదువని వాడకుండదు, చదువని వాడు అజ్ఞుండదు, చదివిన సరసత్ వివేక చతురత కలుగును, చదువగలయు జనులకు చదివించెద ఆయులొద్ద చదువు తండ్రి. ఈ మాట ఏ తండ్రైనా కొడుకు గురించి అనే మాట. కొడుకు అంటే బిడ్డ లాగా అని అనుకోవద్దు దయచేసి. ఇది ఇంప్లాయింట్. మా నాన్నగారు ప్రైవేట్ స్కూల్లో నాకు చేర్చారు. గురువులకు అప్పగిపోయారు, వాడు పాఠం చెప్పారు. ప్రైవేట్ స్కూల్లో ఉన్న 3 టీచర్లు నేను మొదటిసారి మెన్షన్ చేస్తున్నాను. హెడ్ మాస్టర్గా ఉన్న జనార్దన్ రెడ్డి గారు, పక్క నుంచి వచ్చిన నారాయణ రెడ్డి గారు, మా ఊళ్ళోనే ఉన్న ఎల్లయ్య సార్. ఈ 3 ప్రైవేట్ స్కూల్లో నాకు టీచర్. హై స్కూల్లో చాలా ఉన్నారు. పద్యం పాడి ప్రభావాన్ని చూపించినటువంటి వారు భూమిరెడ్డి గారు. ఆయన ఒక రకమైనటువంటి స్టైల్. ఆ పద్యాన్ని అనుకరిస్తే ఆ హై స్కూల్లో నేను పద్యాలు నేర్చుకొని ఆయన తననే పాడితే నా మన ఎవరు పాడకపోవడం వల్ల ఆ హై స్కూల్లో నాకు పద్యాల భూమయ్య అనే పేరు. క్లాస్లో కూడా ఆయన ఏం పాడారు. పద్యం పాడగా విన్నటువంటి వాడు ఒక టీచర్ ఉంటాయి, దివాకర్ల విశ్వనాథారి గారు. ఎంత అందంగా ఉంటాడు ఆయన. ఆయన కుర్చీలో కూర్చుంటే ఓ 6 మనిషి పెద్ద విగ్రహం. ఆ ముఖం 3 గంటలు పాడని చెప్పినా నా ముఖం మీద చెరగదు దాకా చెరగదు. పదవుతున్నాం అదే అంటే అది కుదిరినట్టుగా అనిపించదు. నానా నేను 1000 పడగలు 70 సార్లు చదివాను, నాకు ఈ పాయింట్స్ గురించలేదు అన్నది. మాకు అన్నిటికంటే బాగా ఇన్స్పైర్ అయ్యేది ఏంటంటే మీరు అన్నిటికంటే బాగా ఇష్టపడేది టీచర్ వృత్తి అన్నారు. మేమందరం కూడా ఇక్కడ టీచర్లుగా ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. నిజానికి కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా 1962లో సార్ మీ బర్త్డే కదా ఇవాళ మీ బర్త్డే చేస్తామని ఆయన శిష్యులు ఆయన స్నేహితులందరూ వెళ్ళినప్పుడు నా బర్త్డే ఎందుకు చేస్తారు కానీ నా బర్త్డే సందర్భంగా అలాంటి అనేక మంది టీచర్స్ ఉన్నారు కదా, ఆ టీచర్స్ డే చేయండి, టీచర్లందరికీ గౌరవం దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్పారు. ఎవరికైతే తన జీవితంలో వృత్తి ప్రవృత్తి ఒకటవుతుందో
చాలా అదృష్టవంతులుగా మనం భావించేస్తాం. భూమన్న గారు, ఆచార్య భూమన్న గారు, వారికి అది జరిగింది. చాలా అదృష్టం అది. ఎందుకంటే ఆయన హృదయంలో ఎంత టీచింగ్ ప్రొఫెషన్ పట్ల అంటే ఒక ప్యాషన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఆ వృత్తిలో ఆయన ప్రవేశించారు. ఈ అదృష్ట భాగ్యం అందరికీ ఉండదు, సమాజంలో మాత్రం నేను మొట్టమొదట తెలియజేస్తూ ఉన్నాను. ఆచార్య భూమన్న గారి రచనలు కానీ, కవితలు కానీ, విమర్శలు కానీ నాకు చదివే భాగ్యం కలగలేదు. కానీ చాలాసార్లు నేను కమిషన్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు రాజీవ్ ప్రతిభా పురస్కార్ అని ప్రభుత్వం ఒక ₹1,00,000 క్యాష్ అవార్డుతోని కొత్తగా కాన్స్టిట్యూట్ చేశారప్పుడు. ఆ అవార్డు ప్రదానం చేయడానికి ఎవరికి ఇవ్వాలి ఈ అవార్డు అనడానికి కమిటీ వేశారు. అప్పుడు ప్రభుత్వం వారిని ఆ కమిటీ సభ్యులుగా నియమించింది. అలాగే మన బాపిరెడ్డి గారు, కవి బాపిరెడ్డి గారు, వారు ఒక సభ్యులుగా ఉన్నారు. మేమందరం కలిసి ఆ అవార్డు గ్రహీతల్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆ అదృష్టం మాకు అందరికి కలిగిందని సందర్భంగా మనం చేస్తాం. ఎలాగ నిర్ణయించారు? అప్పుడు దర్జన భర్జన చేసుకున్నాం. సాధారణంగా 2 పద్ధతులు ఉంటాయి. ఒకటేమో మనం ఒక నోటిఫికేషన్ ఇవ్వడం, అయ్యా ఇట్లా అవార్డు ఇస్తామంది ప్రభుత్వం, మేము ప్రభుత్వం నియమించిన కమిటీ ద్వారా నిర్ణయిస్తాము అని. అదొక పద్ధతి. ఎందుకు ఆ పద్ధతి నాకు నచ్చలేదు. అంత పెద్ద అవార్డు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు మనం దరఖాస్తు కోరడం అనేది సబబుగా ఉంటుందా అనేది ఒక చాలా పెద్ద ప్రశ్న నాకు ఉదయించింది. రాను రాను వ్యవస్థలో అవార్డు అంటే అప్లై చేసుకోవాలి, అప్పుడే కమిటీ నిర్ణయిస్తుంది. అంటే మన మెరిట్ని బట్టి కాదు, మన ప్రతిభను గుర్తించే అవార్డు ఇవ్వట్లే. మనం దరఖాస్తు చేసుకున్నాడు, అయ్యా we have to beg for award. నేను మంచి టీచర్ని, నాకు ప్రతిభ ఉంది, నాకు అవార్డు ఇవ్వండి భిక్ష చేసే ఒక పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నచ్చదు నాకు. అది నచ్చగా మేము అంటే ఒక పద్ధతిన చాలా పారదర్శకంగా ముగ్గురం కూర్చొని మనం గుర్తించాలి. వారు అనడం ఏంటి, ఎవరికైతే ప్రతిభ ఉందో, ఏ ప్రతిభకి ప్రభుత్వం గుర్తించాలనుకుంటుందో అలా సమావేశాలు చేశాడు. చాలా సిట్టింగ్స్ అయినాయి. గుర్తుందా మీకు? సిరీస్ ఆఫ్ సిట్టింగ్స్. ప్రతి వారం కూర్చునే వాళ్ళు. ఏ రంగంలో నిష్ణాతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు, ప్రతి రంగానికి ఎవరెవరైతే మన రాష్ట్రంలో నిష్ణాతులు ఉన్నారో వాళ్ళందరి జాబితా తయారు చేసి, ఆ జాబితా తయారు చేయడానికి చాలా సమయం తీసుకున్నాం. అంటే వారు కొంతమందిని సంప్రదించడం, ఏ రంగంలో అయితే నిష్ణాతులు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వారిని అడిగి మీ రంగంలో ఎవరెవరు గొప్పవారని మీరు అనుకుంటున్నారు, ఇలాగా ఒక పెద్ద జాబితా తయారు చేసి ఒక సిరీస్ ఆఫ్ సిట్టింగ్స్లో దాన్ని వడపూత పోస్తూ, అంటే ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లోను కాకుండా, ఎలాంటి పైరవీలకి అవకాశం లేకుండా, బేస్డ్ ఆన్ మెరిట్. ఈ మధ్య లేట్ దాశరథి రంగాచార్య చనిపోయినారు, ఈ మధ్య మరణించారు వారు. వారికి మేము అప్పుడు ఈ అవార్డు గ్రహీతలు వారి పేరుంది, వారు అప్లై చేసుకోరు. అంత ప్రతిభ ఉన్నవాళ్ళు అయ్యా కావాలన్న వాడు ఎవరు అప్లై చేసుకున్నారు. సో అటువంటి వారికి వారి ప్రతిభను గుర్తించి మేము ఆ రోజు 2 సంవత్సరాలు అనుకుంటాను 6గురికి ఇవ్వాల్సి వచ్చింది. ఈ 6 అవార్డు గ్రహీతల్ని ఆ రోజు
మేము అలా నిర్ణయించాం. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతూ ఉన్నాను. చూశారు వారి టీచింగ్ క్యాపబిలిటీస్ ఎలా ఉందని చూశారు, వారి ప్యాషన్ చూశారు టీచింగ్ పట్ల. ఆయన నాకు అర్థమైనంత వరకు చాలా వినయ సంపన్నుడు. ఎంత వినయంగా ఉంటారంటే సహృదయుడు. టోటల్లీ ఈజ్ ఎ పొలైట్ మ్యాన్, చాలా సింపుల్ మ్యాన్. మొట్టమొదటిసారిగా వారి సాహితీకి సంబంధించిన ఒక ఉపన్యాసం ఈరోజు నాకు వినే అవకాశం కలిగింది. ఆ అదృష్టం ఇచ్చినందుకు మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. సరే, ఎవరి కారణంగా మనం ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము, వారి నుంచి స్ఫూర్తి పొందడానికి వారి గురించి మనం చెప్పుకోవడం, అది కూడా మనం ఒక అదృష్టంగా భావించాల్సిన అవసరం. సర్వేపల్లి గారు మాత్రం ఫిలాసఫర్, స్టడీడ్ ఫిలాసఫీ. వారు రాసిన ఒక పుస్తకం చాలా యూనివర్సిటీస్లో, మన దేశంలో కాదు, అమెరికాలో, బ్రిటన్లో, ఇట్లాంటి దేశాల్లో ఒక టెక్స్ట్ బుక్ వాడారు ఆయన రాసిన పుస్తకం. ది రీన్ ఆఫ్ రిలీజియన్స్ ఇన్ ద కాంటెంపరరీ ఫిలాసఫీ ఆయన రాసిన పుస్తకం. చాలా పుస్తకాలు ఆయన ఫిలాసఫీ మీద రాశారు, భగవద్గీత మీద రాశారు, మన పురాణ గ్రంథాల మీద రాశారు. స్కాలర్, ఒక పండితుడు. ఆయన మన భారతదేశ రాష్ట్రపతి కాకుండా he was also ambassador, Indian ambassador to Russia. వారి గురించి ఒకటి చెప్తే విన్నాను ఎక్కడో. స్టాలిన్ అప్పుడు రష్యాను పరిపాలిస్తూ ఉన్నాడు. జనరల్గా స్టాలిన్ నాకు తెలుసు, చాలా పెద్ద డిక్టేటర్. ఆయన అంబాసిడర్స్ ను కలిసేదంటూ ఇక్కడ వినలేదన్నమాట. అలాంటి స్టాలిన్ ఒక డిక్టేటరు మన రాధాకృష్ణన్ గారిని వచ్చి కలవడం చరిత్రలో ఒక మైల్ స్టోన్గా ఉందని చెప్పి, ఈ విషయం మామూలుగా మనం ఎక్కడ విన్నాం. అంటే అతని గొప్పదనం మనం ఒక్కసారి అర్థం చేసుకున్నారంటే ఈ ఉదంతం చెప్పాల్సిన అవసరం నాకు వచ్చింది. ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థకి ఒక మూల స్తంభం, పిల్లర్. చాలా పవిత్రమైన వృత్తిగా మనందరం చెప్పుకుంటూ ఉంటాము. నిజంగా చాలా నోబుల్ ప్రొఫెషన్. ఎందుకంటే ఈ ఒక్క వృత్తిలోనే సాధ్యపడుతుంది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో మార్పు కనుక రావాలంటే అది ఓన్లీ టీచర్ వల్లనే సాధ్యం అవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు చాలా తక్కువ సమయం ఉంటారు. ఇంట్లో ఎక్కువ కాలం మొత్తం రోజంతా పాఠశాలలో గడుపుతారు స్టూడెంట్స్. ప్రధానంగా ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్, ఇట్ ఈస్ ఫౌండేషన్, పునాది ఒక మనిషి జీవితానికి. సో అలాంటి సమయంలో వారి జీవితాన్ని ఒక మోల్ చేయడానికి we can call teacher as a painter. Whatever he paints, క్యాన్వాస్ మీద ఎలాగ పెయింట్ చేస్తే అలాగా పిల్లల జీవితం. we can call it a sculptor. ఒక రాయిని మనం తొలిచి ఒక స్టాచ్యూగా చేయాలన్నది ఒక టీచర్కి సాధ్యం. God creates, teacher recreates. God creates, teacher recreates. భగవంతుడు నమ్మే వాళ్ళకి భగవంతుడు ప్రకృతి ఒక మనిషి జీవితానికి జన్మనిస్తుంది. కానీ నిజంగా రిక్రియేట్ చేసేది కొంతవరకు తల్లిదండ్రులను చెప్పినా ఎక్కువ బాధ్యత ఉంది టీచర్ మీదే. టీచర్ ఈజ్ ఆల్సో ఏ ల్యాడర్, ఒక నిచ్చెన లాగా. ఎందుకంటే టీచర్ అక్కడే ఉంటారు. మీరు అందరు ప్రొఫెసర్ ఇక్కడ ఉన్నారు, స్టూడెంట్స్ జాయిన్ అవుతారు మీ యూనివర్సిటీలో కానీ, కళాశాలలో కానీ, పాఠశాలలో కానీ. వాళ్ళు
they will climb the ladder. They will climb the ladder of their life. But మీరు మాత్రం అక్కడే ఉండిపోతారు, నిచ్చినగా ఉండిపోతారు. So that's why they compare teacher with the ladder. నిచ్చనలా కూడా పోలుస్తూ ఉంటారు. చాలా నోబుల్ ప్రొఫెషన్. కానీ I have to say this profession requires love. Unless teacher loves the student, teacher cannot command any respect. Respect కాదు. ఈ రోజు నేను ఒక సబ్జెక్ట్ ఇష్టపడుతున్నానంటే ఇట్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు ది టీచర్. నేను ఒక సైన్స్ స్టూడెంట్గా నాకు బయాలజీ మీద అత్యంత ప్రేమ కలగడానికి కారణం నాకు జూనియర్ కళాశాలలో బోధించిన ఒక జువాలజీ లెక్చర్. నాకు ఇంగ్లీష్ అంటే భయం పోయింది, ఒక టీచర్ కారణంగా పోయింది. వారిద్దరిని సన్మానించుకునే భాగ్యం నాకు కరీంనగర్ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఆ భాగ్యం కలిగింది. నిజానికి ఎవరికి తెలీదు, మన రిజిస్టర్ గారు చెప్పాను నేను. ఆ టీచర్ ఇంకా జీవించున్నారు. వారి పేరు వెంకటాద్రి సార్ అంటాం మేము. హి వాజ్ మై ఇంగ్లీష్ టీచర్. వారు మెట్పల్లి దగ్గర మల్లాపురం అనే విలేజ్లో ఇప్పటికి ఉన్నారు. వారిని ఈరోజు ఇక్కడ ఇన్వైట్ చేసి సన్మానించుకునే ఒక అదృష్టం ఉంటుందని భావించాను. కానీ వారి హెల్త్ సరిగా లేకపోవడం వల్ల ఈ కుట్నాటకం. అట్లాగే జువాలజీ లెక్చరర్, వారి పేరు రాజేశం. ఈ వాజ్ ఏ జువాలజీ లెక్చరర్, ఇంటర్మీడియట్ నాకు ఇప్పటికీ లెక్కలంటే భయం. అంటే మంచి మ్యాథమెటిక్స్ టీచర్ నాకు దొరకలేదు. వారు అట్లాగా మాట్లాడినారు, కానీ నేను ఉండబద్దలుగా చెప్తాను. ఒక సబ్జెక్టు మీకు ప్రేమ ఉంది, మీకు ఇష్టపడుతున్నారు, మీరు ఆ సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకున్నారంటే దిస్ క్రెడిట్ విల్ గో టు ఓన్లీ టీచర్, నోబడీ ఎల్స్. ఏ టీచర్ అయితే సబ్జెక్టు మీకు బాగా బోధించారో ఆ సబ్జెక్ట్లో తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో టీచర్ ఈజ్ సచ్ ఎ ప్రొఫెషన్. అంటే ది టీచర్ ఈజ్ డిసైడింగ్ ది ఫేట్ ఆఫ్ ఏ స్టూడెంట్. అందుకోసమే టీచర్స్ని జాతి నిర్మాతలుగా అంటారు. నేషన్ బిల్డర్స్, యువర్ ఆల్ నేషన్ బిల్డర్స్. దట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ క్యాస్టెడ్ ఆన్ యూ. రాను రాను విద్యా వ్యవస్థలో మార్పులు వస్తూ ఉన్నాయి. టీచర్కి స్టూడెంట్కు ఉండే అనుబంధం రాను రాను తగ్గిపోతా ఉంది. ఐ డోంట్ నో ఇక్కడ ఉన్నవాళ్ళు మీ టీచర్స్ని ఎంతమందిని మీరు గుర్తు తెచ్చుకుంటారో నాకు తెలియదు. ప్రైమరీ స్కూల్లో ఏ టీచర్ చెప్పారు, ఏ సబ్జెక్ట్ చెప్పారు, ఏ సబ్జెక్ట్ బాగా చెప్పారు, ఏ టీచర్ మీరు ఇష్టపడ్డారు అన్న అంశం చాలా జీవితంలో ప్రధానమైన అంశం. ఎడ్యుకేషన్, ఎడ్యుకేర్ అంటే టు ఓపెన్ అవర్ మైండ్. ఎడ్యుకేషన్ అంటే టు ఎడ్యుకేర్ ఇట్స్ ఎ లాటిన్ వర్డ్, అంటే టు ఓపెన్ ది మైండ్. టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ డెలివరింగ్ లెక్చర్. అక్కడేదో డబ్బా ఉంది దాంట్లో నింపేసే పని కాదు. ఇట్స్ నాట్ ఎ ప్రోగ్రామ్ ఆఫ్ జస్ట్ ఫిల్లింగ్ ది మైండ్. It is igniting the mind of the student. We have to ignite. ఆ స్టూడెంట్కి మీరు చెప్పే విషయంలో ఇంట్రెస్ట్ డెవలప్ చేయాలి, ఇంట్రెస్ట్ కలగాలి. ఆ కెపాసిటీ ఉంటేనే we call him a good teacher. An ordinary teacher tells, a good teacher explains, an extraordinary teacher demonstrates. So extraordinary teacher ఏంటంటే it will demonstrate. ఒక టీచింగ్ ఎబిలిటీ కాదు,
హిస్ పర్సనాలిటీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. టీచర్ యొక్క వ్యక్తిత్వం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా చిన్నపిల్లల్లో ఉంటుంది. ప్రధానంగా మన గ్రామాల్లో చదివిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. ప్రైమరీ స్కూల్లో ఎంతమంది ఉన్నారండి టీచర్స్? ఒకరు ఇద్దరు అంతే. అంటే ఆ టీచర్ని బట్టి టీచర్ యొక్క విలువ కానీ, చదువు యొక్క విలువ కానీ, లేకపోతే మనం ఏ రకంగా ఎదగాలి అనేది నేర్చుకునేది ఆ ఒక్కరిద్దరి దగ్గరనే నేర్చుకుంటాం. అందుకోసం ఒక డిస్కషన్, ఐ డోంట్ నో హౌ ఫార్, ఒక డిబేట్ జరుగుతూ ఉంటుంది దేశంలో. మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఏమేమి లోపాలు ఉన్నాయి అని డిబేట్ చేసినప్పుడు ఒక విషయం చాలా ప్రస్ఫుటంగా డిస్కస్ చేస్తూ ఉంటారు. అది మేము ముందు పెట్టాలనుకుంటా ఉన్నాం. మన దేశం మొత్తం మీద ప్రైమరీ స్కూల్స్ తీసుకుంటే 30 మంది కంటే తక్కువ పిల్లలు ఉన్న స్కూల్స్ ఎన్ని? 70%. అంటే 70% ఆఫ్ ప్రైమరీ స్కూల్స్లో 10 మంది పిల్లలు, 20 మంది పిల్లలు, ఒక టీచరు లేకపోతే 2 టీచర్స్. వీ హ్యావ్ డెవలప్డ్ ఎ మిత్, ఒక ఇల్యూషన్. అదేంటంటే మన ఇంటి వెనకాలే పాఠశాల ఉంటారు. బట్ ఇట్స్ ఎ మిత్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఎట్లాంటిదంటే ఇట్ రిక్వైర్స్ సమ్ ఇన్స్టిట్యూషనల్ ఎన్విరాన్మెంట్. మీరు ఈ రోజుల్లో మీ పిల్లల్ని బస్సెక్కి పంపిస్తారు. 10 కిలోమీటర్లు వెళ్తారు. మీ పిల్లలు 20 కిలోమీటర్లు వెళ్తారు. బ్యాగ్ డ్రెస్ వేసుకుని 20 కిలోమీటర్లు వెళ్ళి స్కూల్, వ్యాలీ ఆఫ్ ది స్కూల్, అక్కడికి వెళ్ళి పిల్లలు చదువుతారు. కానీ మన ప్రభుత్వ స్కూల్కి వచ్చే వరకు ఇంటి వరకే మన బ్యాక్ యార్డ్లోనే ఉండాలి. కిలోమీటర్ దూరంలో ఉండాలి, 2 కిలోమీటర్ల దూరంలో ఉండాలనే ఒక కాన్సెప్ట్, అది చాలా విఫలమైన కాన్సెప్ట్ గా ఇప్పుడు దేశంలో డిబేట్ జరుగుతూ ఉంది. అక్కడ ఏ ఇన్స్టిట్యూషనల్ ఎన్విరాన్మెంట్ ఉంది అనేది చాలా ప్రధానమైన విషయం. కాబట్టి నిజంగా ప్రైమరీ స్కూల్ ఒకటి మంచి పాఠశాల ఉండాలంటే నా ఉద్దేశంలో కనీసం ఒక 10-15 మంది టీచర్స్ ఉండాలి, ఒక 100-200 మంది విద్యార్థులు ఉండాలి. అయితే ఒక ఇన్స్టిట్యూషన్ వాతావరణం ఏర్పడుతుంది. ఒకరిద్దరు ఉంటే టీచర్ వచ్చేది తెలియదు, పోయేది తెలియదు, స్టూడెంట్స్ వచ్చేది తెలియదు, పోయేది తెలియదు. దిస్ ఈస్ ఎ ఫ్యాక్ట్. యూ గో టు ఎనీ విలేజ్ నౌ, యూ డోంట్ నో వెదర్ టీచర్ ఇస్ దేర్, స్టూడెంట్స్ ఆర్ దేర్. సో అట్లాంటి పునాది వేసే వ్యవస్థలో ఎలా ఉంటారో, ఎలాగ స్టాండర్డ్స్ బిల్డప్ చేయగలుగుతాం అనేది ఒక చాలా ప్రధానమైన అంశం. దిస్ ఈజ్ వన్ పాయింట్ ఐ వాంటెడ్ టు డ్రా యువర్ అటెన్షన్. ఇది ఆలోచించాం మనం ఎప్పుడు ఇంటి వెనకాలే స్కూల్ ఉండాలి, కానీ మన పిల్లల్ని మాత్రం కార్పొరేట్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10 కిలోమీటర్లు బస్ ఎక్కి పంపిస్తాం. అది ఎందుకు ఇక్కడ మేము ఆలోచించట్లేదు. దట్ ఈస్ ది డిఫరెన్స్. రెండవ ప్రధాన అంశం లోపం మన మొత్తం విద్యా వ్యవస్థలో, హౌ వి డిఫైన్ సక్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. How we define success of education. A Baba Gani, Babu Gani successful గా తన ఎడ్యుకేషన్ ని సాగిస్తున్నాడంటే ఏంటి? వాట్ ఈస్ ది డెఫినేషన్? నిర్వచనం ఏంటి? రాలేకపోతాం. ఈరోజు మీరు చాలా ఫేమస్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. మీ పిల్లల్ని అక్కడనే అర్పించాలని చూస్తారు. నారాయణ అంటారు, చైతన్య అంటారు, రకరకాల స్కూల్స్ ఉన్నాయి. మనము ఇలాంటి ఎగ్జామినేషన్ సిస్టమ్ పెట్టాము, ఇలాంటి ఎవాల్యుయేషన్ సిస్టమ్ పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళు అదే ఓరియంటేషన్ తోని ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. దట్స్ వై వీ హావ్ మేడ్ అవర్ స్కూల్స్ యాజ్ ఫ్యాక్టరీస్. మన పిల్లలందరినీ రోబోస్ లాగా, ఒక చైతన్యం లేని మనుషుల్లాగా, మన మనుషుల్లాగా మన విద్యాలయాల్లో చదువుతూ ఉన్నాం.
అసలు గ్రౌండ్ లేదు, ఫెసిలిటీ లేదు. పోవడం రావడము పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8-9 గంటల వరకు మన చిన్న అవర్ ఓన్ చిల్డ్రన్ ఎంత స్ట్రెస్కి, ఎంత ఒత్తిడికి గురవుతున్నారు అనేది, వాళ్ళ క్రియేటివిటీని ఏ రకంగా మనం చంపుతా ఉన్నాం అనేది తెలుస్తూ ఉంది. ఇది చాలా హృదయ బాధాకరమైన ఒక వాస్తవంగా తెలియజేసుకోవాలి. ఎడ్యుకేషన్లో మనకి మేజర్ చేంజెస్ రావాలంటే ఇవి రెండే. యూ హ్యావ్ టు గో ఫర్ కన్సాలిడేషన్ ఆఫ్ అవర్ ప్రైమరీ స్కూల్ సిస్టమ్. సెకండ్, యూ హ్యావ్ టు గో ఫర్ రైట్ కైండ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్. ఊరికే మార్కులు మగలు చేసి బట్టి దాంతోనే వాడి జీవితం, వాడు మెరిటోరియస్ స్టూడెంట్ అవార్డ్స్ ఇవ్వడం, ప్రైజులు ఇవ్వడం, స్టేట్ లెవెల్. కార్పొరేట్ స్కూల్స్లో ఎలాగ పశువులాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు పిల్లల్ని. ఎవరైతే మెరిట్గా కాస్త కనిపిస్తారో వాళ్ళందరినీ క్రీమ్ లేయర్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక జైల్లో వేసినట్టుగా జీవితాన్ని ఇస్తూ ఉన్నారు. అండ్ వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ మెరిటోరియస్ స్టూడెంట్స్. ఎందుకు సూసైడ్స్ అవుతూ ఉన్నాయి సొసైటీలో? ఇంటర్మీడియట్లో మెరిట్ రాకపోతే 98% రాలేదు, 96% వచ్చిందని సూసైడ్ చేసుకున్న పిల్లలు కనిపిస్తూ ఉంటారు. అంటే వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ వీఆర్ గివింగ్ దెమ్? వాళ్ళకి సక్సెస్ 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 అని నూరు పోస్తూ ఉన్నాం, కానీ ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ సక్సెస్. వై వీఆర్ నాట్ ఏబుల్ టు ఇంకల్కేట్? మనం థామస్ ఎడిసన్ గురించి చెప్తాం, బల్బు కనిపెట్టాడు, ఇది కనిపెట్టాడని చెప్తాం. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి ఎన్ని వందల సార్లు ఫెయిల్ అయిన విషయం మన చైల్డ్ చెప్తామా, మన స్టూడెంట్ చెప్తామా? అది చెబితే ఫెయిల్యూర్ అనేది మన జీవితంలో తప్పదు అన్న అంశం ఆ స్టూడెంట్ యొక్క మైండ్లోకి మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ కాన్సెప్ట్ లేదు స్టూడెంట్ సక్సెస్ సక్సెస్ అంటూ ఉన్నాడు, కానీ సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఆబ్స్టకిల్స్, యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది సక్సెస్ అనే కాన్సెప్ట్ ని మనం స్టూడెంట్ మైండ్లోకి తీసుకుపోలేకపోతాము. అందుకోసమే సూసైడ్ ఐఐటి పిల్లలు సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. నాకు సెకండరీ క్లాస్ వచ్చింది, డిస్టింక్షన్ రాలేదు, గోల్డ్ మెడల్ రాలేదని చేసుకుంటా ఉన్నారు. అన్లెస్ వి సెన్సిటైజ్, స్కిట్స్ వేయించాలి పిల్లలకి. ఒక అబ్బాయి వాళ్ళ సిస్టర్, ఇంకో అబ్బాయి వాళ్ళ సిస్టర్, కొన్ని స్కిట్స్ వేయించాలి. స్కిట్స్ వేయించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఎంత పెద్ద తప్పు చేస్తున్నారనే విషయం వాళ్ళకి అర్థం కావాలి. ఆ ప్లేస్ లో ఉంటే అబ్బాయి ఎట్లా ఫీల్ అవుతా ఉన్నాడు? Moral values cannot be taught by giving a lecture. It should be demonstrated. It should be demonstrated by all of us. To bring change, you have to definitely make interesting. Education stands for 3 things. First thing is discipline. క్రమశిక్షణ మొట్టమొదటి అంశం స్టూడెంట్. రెండవది అనలిటికల్ ఎబిలిటీ, విశ్లేషించడం, నేర్పించడం. మూడవది క్రియేటివిటీని ప్రమోట్ చేయడం. యూ హ్యావ్ టు యాక్ట్ యాజ్ ఫెసిలిటేటర్, మెంటర్. యూ షుడ్ నాట్ జస్ట్ డంప్ ది సబ్జెక్ట్. ఇట్స్ నాట్. యూ హ్యావ్ టు ఇన్స్పైర్, యూ హ్యావ్ టు ప్రమోట్ హిస్ క్రియేటివిటీ. ఎక్కడైతే టీచింగ్ చేస్తూ ఉంటే పిల్లలు డల్గా సైలెంట్గా ఉంటారో సంథింగ్ ఈజ్ రాంగ్. We are not allowing the students to question. In fact, teacher is a student of students. Teacher is a student of students. When you teach, you learn. When the student asks questions, then you learn. Then you prepare. You allow children to ask questions, then you prepare to answer all the questions which they raise, and you provoke them to raise questions. It's not one way. It's 2500 సంవత్సరాల కింద కన్ఫ్యూషియస్ అనే పేరు విన్నారు కదా.
ఎస్ 2500 సంవత్సరాల కింద వాట్ కన్ఫ్యూషన్స్ said, tell me, I'll forget. Tell me, I'll forget. Show me, I remember. Involve me, I understand. We have to involve the students. If you just tell, he will forget. Once he goes out of the class, he will forget, nothing will remain. If you show means you have to show. If you are teaching science, you have to handle. It is not in the laboratory, you bring something. When you conduct science class for the student, then you put your chemicals, create interest, create colorful combinations on the table when you teach science. Bring some models, bring some live models, bring some flowers from your backyard. మీ బ్యాక్యార్డ్లో ఏమేమి పూలు అయితే బాటనీ తీసేస్తారు పిల్లలకి. ఫ్లవర్స్ తీసుకురండి, మీరు రకరకాల మొక్కలు తీసుకురండి, పిల్లలకి మొక్కల్ని చూపించి చెప్పండి. దిస్ ఈస్ ది ఫ్లవర్, దిస్ ఈస్ ది సీడ్, దిస్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ సీడ్. ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ మీరు టేబుల్ మీద చేయండి క్లాస్లో, వాళ్ళు ప్రశ్నలు అడగండి, సమాధానం చెప్పండి. ఊరికే అదేమంటారు, ఏం సోషల్ అంటారు, అది మనం సూపర్ పవర్ అయిపోతున్నాము ఇండియా చెప్పుకుంటా ఉంటాం. వేర్ డు యు స్టాండ్ ఇన్ ద వరల్డ్? చైనా మనకి చాలా మంది చెప్పింది, దే ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ బికమింగ్ సూపర్ పవర్. సౌత్ ఈస్ట్ ఏషియా, మన దేశం పైన ఉన్న సౌత్ కొరియా, ఇట్లాంటి దేశాలను ముందుకెళ్తా ఉన్నాయి. ఆఫ్రికన్ కాంటినెంట్ లో సో మెనీ చేంజెస్, దే ఆర్ బ్రింగింగ్ చేంజెస్ ఇన్ ద ఎడ్యుకేషన్. మన ఇదొక ఆఫ్రికన్ అంటే ఆఫ్రికన్. Now you wait for 10-20 years. It has reached that stage. అసలు క్లాస్ రూమ్ అటెండెన్స్ ఎంత పరిస్థితి ఉంది? మనం అందరం యూనివర్సిటీ టీచర్లుగా పనిచేస్తున్నాం. గత 9 సంవత్సరాలుగా 10 సంవత్సరాల విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాం. లక్కీ ఏంటంటే వీఆర్ ఆల్ యంగ్ అండ్ డైనమిక్ టీచర్స్ ఉన్నారు, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, వీటితో పాటు ఎకడమిక్ కన్సల్టెంట్స్ ఉన్నారు. మరి మనం అందరం క్లాస్ రూమ్ అటెండెన్స్ ఎట్లా చూస్తున్నాం అనేటువంటిది, అంటే ఈ ఛాలెంజెస్ ను, ఈ సవాళ్ళను మనం అర్థం చేసుకోకుండా, ఈ దూరమైన అర్థం చేసుకోకుండా మనం కనుక కంటిన్యూగా రొటీన్ గా ఉద్యోగం చేస్తే లాభం లేదని అంటున్నారు. సార్ చెప్పినటువంటి రెండో అంశం ఏంటంటే, ఇంకా ఒక పెద్ద గురుతరమైనటువంటి బాధ్యత నేను కూడా ఫీల్ అవుతున్నది. మనం అందరం కోరుకొని కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఏ రకమైనటువంటి విద్యార్థుల్ని సమాజానికి అందించగలుగుతున్నాం? భవిష్యత్ తెలంగాణ సమాజ నిర్మాణానికి ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి వరకు స్కూల్ టీచర్ల వరకు ఇచ్చుదలను తయారు చేయబోతున్నాం అనేటువంటి ఛాలెంజ్ కూడా మనకు. ఈ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనమే ప్రశ్న వేసుకొని కనుక సమాధానం చేయగలిగితే మన దగ్గర ఎబిలిటీస్ ఉన్నాయి, మన దగ్గర బేసిక్ చెప్పినటువంటి ఆ కాలానికంటే ఎంతో కొంత మెరుగైనటువంటి వస్తువులు మనకు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యనే తెలంగాణ యూనివర్సిటీలో వివిధ సందర్భాల్లో సెమినార్లు కండక్ట్ చేయడం వల్ల అనేక మంది ఫార్మర్ వైస్ ఛాన్సలర్లు, గొప్ప సైంటిస్టులు ఎన్ఐఎన్లో, ఐఐసిటీలలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ అనేక మంది విజిట్ చేసినప్పుడు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, తెలంగాణ యూనివర్సిటీ ఎక్సలెంట్, చాలా బాగుంటుంది, మేము వస్తే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వచ్చినామా అన్నంత ఫీలింగ్ కలుగుతుందని చెప్పారు. అంటే పూర్తి చేయడానికి ఫ్యాక్ట్ అని చెప్పింది. కాబట్టి మనకు కొంత మెరుగైనటువంటి వసతులు ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ మనం ఎట్లా అడ్రస్ చేయగలుగుతాము అనేటువంటి అది చేయకుండా రొటీన్గా మాత్రం ఉద్యోగం చేస్తే లాభం లేదు. మన పిల్లలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేము. టీచర్ అంటే ఒక డిక్షనరీ అనుకుంటారు, టీచర్ అంటే విద్యార్థులకు ఒక ఫ్రెండ్ లాగా ఉండాలా, ఒక ఫిలాసఫర్ లాగా ఉండాలా, ఒక గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు లాగా ఉండాలా. మనము ఒక పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులుగా ఈ తెలంగాణ యూనివర్సిటీలో చేరినటువంటి విద్యార్థులు అందరూ తన సొంత పిల్లలు అనుకొని మనం గైడ్ చేయగలిగితే మనం భవిష్యత్తులో ఆది నృత్యాలు లాంటి తెలంగాణ ముద్దు బిడ్డని మనం తయారు చేయొచ్చు. తెలంగాణ యూనివర్సిటీని చూసి సమాజం అంతా గర్వపడేటట్టు చేయొచ్చు. అది చేయాలంటే అది మన చేతుల్లో ఉన్నది. అది టీచర్స్ డే రోజు మనం అందరం కూడా సెల్ఫ్ గా మనం ప్రామిస్ చేసుకోవాలి. నా క్లాస్ రూమ్ లో 30 మంది ఉన్నారు, వాళ్ళు ఏమైంది, వస్తున్నారా లేదా, రాకపోతే వాళ్ళకి ఫోన్ చేద్దామా, మెసేజ్ చేద్దామా, మరి కష్టమైంది సుఖమైంది అని అడగాలి.
మన మెంటర్ సిస్టమ్ని డెవలప్ చేసుకోండి. 30 మంది టీచర్లు ఉంటారు, 30 మంది పిల్లలు ఉంటారు, 5 టీచర్లు ఉంటారు క్లాస్కు. అంటే టోటల్ 60 మంది, మీరు ఒక 6 ఎకనామిక్ కన్సల్టెంట్స్ అందరూ డివైడ్ చేసుకుంటే 10 మందికి ఒక టీచరు ఎకనామిక్ కన్సల్టెంట్స్ అండ్ టీచర్స్ కలిసి ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళను మనం మోటివేట్ చేయడం అట్లా అనేటువంటి ఛాలెంజ్గా మనం తీసుకొని టీచర్ల డేను మనం అందరం కూడా ఎక్కడ ప్రామిస్ చేయాల్సిన అవసరం లేదు, మన మనసులో ప్రామిస్ చేసుకుందాం. మన తెలంగాణ యూనివర్సిటీ నంబర్ 1 యూనివర్సిటీ చేద్దాం. ఎందుకంటే మనకు ఒక మంచి లైబ్రరీ వచ్చింది పిల్లలు చదువుకోవడానికి. ఇప్పుడే మన కంప్యూటర్లు వచ్చినాయి. ఈసీ గారు చాలా చదువుతో ఈసీలో ఒప్పించి మనకు 215 కంప్యూటర్స్ తెప్పించగలిగారు. అందమైనటువంటి గ్రంథాలయం వచ్చింది. గ్రంథాలయంలో కూర్చుంటే సాయంత్రం కూడా పిల్లలకు ఎంతో ఆనందకరమైనటువంటి వాతావరణం కలుగుతుంది. చెట్టు చూసిన పచ్చని చెట్లు, నీళ్లు కనిపించినటువంటి పరిస్థితి. మీ అందరికీ తెలుసు, తెలంగాణ మొత్తం ఏ రాష్ట్రం ఏ యూనివర్సిటీలో లేకపోయినా తెలంగాణ యూనివర్సిటీలో 24 అవర్స్ వాటర్ ఉంటుంది, ప్యూరిఫైడ్ వాటర్ ఉంటుందని. ఇన్ని సౌకర్యాలు, బేసిక్ ఫెసిలిటీస్ మనకు ఉన్నాక మనకు ఏది అడ్డం? మన నిబంధన మన అడ్డం. మనం కష్టపడకపోవడం మన ప్రవర్తన లోపం మనకు అడ్డం తప్ప ఎవరిని కూడా. నేను మీకు ఇంకొక గొప్ప విషయం చెప్పాలి ఏంటంటే, అంబేద్కర్ కనుక మీరు స్ఫూర్తిగా తీసుకుంటే గొప్ప ఎడ్యుకేషనిస్ట్ కాబట్టి మొత్తం క్యారియర్లో మీకు ఎక్కడ ద్వేషం లేదు, ఎక్కడ యాంటైనిజం మీకు కనిపించదు. ఆయన పాజిటివ్గా చూసుకొని బాగా కష్టపడి చదివి ఈ సమాజానికి ఏమైనా చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకుంటే ఆయన అన్ని చేశాడు. ఈజ్ ఎ రైటర్, ఈజ్ ఎ టీచర్, గ్రేట్ ప్రొఫెసర్గా ఉన్నాడు. ఆయన పాఠం చెప్తే బొంబాయి యూనివర్సిటీలో ఆ టైం టేబుల్ తెలుసుకొని బొంబాయిలో ఆ సబ్జెక్టు చదువుతున్నటువంటి వివిధ కళాశాల విద్యార్థులందరూ కూడా వచ్చి ఆయన తరగతి గదిలో కూర్చునేవారు. కానీ ఎవరినైనా మనం మోడల్ తీసుకుంటే ఆ పద్ధతిలో మన వృత్తికి న్యాయం చేయాలా, చేయగలిగితే తప్పకుండా మన పిల్లలందరూ బాగుపడతారని అనుకుంటున్నా. తప్పకుండా ఈ టీచర్స్ డేను మనం అందరం ఒక పవిత్ర దినంగా భావిస్తూ మన జీవితంలో కూడా ఒక ఛాలెంజ్ ఈ తెలంగాణ యూనివర్సిటీలో పిల్లలకైతే మనం ఏదైనా చేయాలి. అది నాకు బలమైనటువంటి కోరిక. తెలంగాణ కోరుకున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది కాబట్టి మనం చక్కటి వైశాంతర్ గారు ఉన్నారు. మీకు ఏది కావాలంటే అది వైఫై కావాలని అడిగారు. వైఫై బహుశా సామాన్యంగా ఇప్పుడు నాకు తెలిసి స్టేట్ యూనివర్సిటీలో ఇంత ఎఫెక్ట్ ఎక్కడ లేదు. కానీ తెలంగాణ యూనివర్సిటీకి నిజంగా మన సార్ సెక్రటరీ ఐటీ గారితో సైన్స్ కూడా చేయించాడు. మనకు అంతకుముందు ఫాస్ట్గా ఉండే కానీ వైఫై కానీ 24 అవర్స్ వాటర్ ఉన్నది, డెడికేటెడ్ కరెంట్ సప్లై ఉన్నది, బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకొక విషయం కూడా చెప్పాలా, అతిశయోక్తి కాదు, కొత్తగా ఏర్పడుతున్న ఏ యూనివర్సిటీలో కూడా ఇంతమంది పర్మనెంట్ టీచింగ్ ఫ్యాకల్టీ లేదు, ఇన్ని కోర్సులు కూడా లేదు. కాబట్టి ఈ విధంగా మా పిల్లలకి బాగుపడడం లేదంటే అది టీచర్ల లోపమా, పిల్లల లోపమా, లేదా మా ఇద్దరు లోపమా, మనమే వేరే వసుకొని రేపటి నుంచి మీ తరగతి గదుల్లో పిల్లల్ని మోటివేట్ చేసుకొని తరగతి గదులు మీ క్లాసులు పూర్తయిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి వైస్ ఛాన్సలర్ ఆల్రెడీ మనకు ఆర్డర్ జారీ చేయడం జరిగింది.